కొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు హాజరు కానున్నారు మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. హైదరాబాద్ నందినగర్లోని తన ఇంట్లో మధ్యాహ్నం 3 గంటలకు అందుబాటులో ఉంటానంటూ సిట్ అధికారులకు కేసీఆర్ లేఖ ద్వారా సమాచారం ఇచ్చారు. అక్కడికి వచ్చి తన వాంగ్మూలం తీసుకోవాలన్నారు. దీంతో ఇటు నందినగర్లోని కేసీఆర్ నివాసం, అటు బీఆర్ఎస్ భవన్ దగ్గరకు భారీగా కార్యకర్తలు, అభిమానులు చేరుకుంటున్నారు. మరోవైపు బీఆర్ఎస్ భవన్ దగ్గర భారీగా ఎల్సీడీలు ఏర్పాటు చేస్తున్నారు పార్టీ నేతలు. మరోవైపు ఎలాంటి గొడవ జరగకుండా ముందస్తు పోలీసు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. కేసీఆర్ సీటు విచారణ కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా హై అలర్ట్ నెలకొంది. మరోవైపు కాంగ్రెస్ సర్కార్కు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నేతలు ఆందోళనకు రెడీ అయ్యారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వంశీకృష్ణ లైవ్ ద్వారా అందిస్తారు. ఎస్ వంశీకృష్ణ. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు సిట్ విచారణకు హాజరు కాబోతున్నారు. నందినగర్లోని తన నివాసంలోనే సిట్ అధికారులు వచ్చి విచారణ చేయబోతున్నారు. ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించినటువంటి అంశం పైన గత 2 సంవత్సరాలుగా కూడా సిట్ అధికారులు విచారణ చేపడుతున్నటువంటి విషయం మనందరికి కూడా తెలిసిందే. మనం చూస్తా ఉన్నాము. ముందుగా 4 రోజుల క్రితం నోటీసులు ఇచ్చినటువంటి సందర్భంలో మున్సిపల్ ఎన్నికలు ఉన్నటువంటి నేపథ్యంలో రేపు తాను హాజరు కాలేనని, తదుపరి నోటీసులు వేరే ఇవ్వాలని కూడా వారు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సిట్ అధికారులను కోరినటువంటి సందర్భం మనకు తెలిసిందే. కానీ సిట్ అధికారులు ఖచ్చితంగా మరుసటి రోజున మరొక నోటీస్ ని జారీ చేయడం జరిగింది. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు సిట్ విచారణ ముందు హాజరు కావాల్సిందే అంటే కూడా స్పష్టంగా ఆ యొక్క నోటీసులో పేర్కొన్నటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. ఎర్రవల్లి నివాసంలో కాదు, నందినగర్ నివాసంలోనే తాము విచారిస్తామంటూ కూడా సిట్ అధికారులు స్పష్టం చేసినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు సిట్ ముందు హాజరు కాబోతున్నారు. ప్రధానంగా ఇప్పటికే పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అటు తెలంగాణ భవన్ కి రాబోతున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ 9:30-10 గంటల సమయంలో అక్కడి నుంచి బయలుదేరతారు. అరౌండ్ 11:30 కల్లా కూడా అటు తెలంగాణ భవన్ కి, ఏదైతే నందినగర్లోని ఆయన నివాసానికి చేరుకుంటున్నటువంటి సందర్భం కూడా మనం చూస్తున్నాం. ఇప్పటికే నగరంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కూడా తెలంగాణ భవన్ కి రావడం మొదలైనటువంటి సందర్భం కూడా మనం చూస్తున్నాం. అటు తెలంగాణ భవన్ లో పెద్ద ఎత్తున ఎల్ఈడి స్క్రీన్స్ ను కూడా ఏర్పాటు చేసినటువంటి సందర్భం మనకు కనిపిస్తోంది. దాంతో పాటుగా భారీ ఎత్తున నగర వ్యాప్తంగా కూడా ఫ్లెక్సీలను ఏర్పాటు చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. నిన్న ఏసీపీకి రిప్లై ఇస్తూ బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ తన హక్కులను కాల రాస్తున్నారంటూ కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. దాంతో పాటుగా తన ఇంటికి నోటీసు అంటించడం కూడా సరైనది కాదు, అక్రమం అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ఏదైతే హరీష్ రావుకి సిద్దిపేటలో తన నివాస స్థలం అన్ని పత్రాలు కూడా సిద్దిపేట పరంగా ఉంటే మాత్రం హైదరాబాద్ లో ఎందుకు ఇచ్చారంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం కూడా మనం చూస్తాము. డబుల్ స్టాండర్డ్ గా వ్యవహరిస్తున్నారు అనేది కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. దాంతో పాటుగా ఏదైతే సిట్ విచారణకు సంబంధించి కూడా తాను చట్టం మీద గౌరవం ఉంది కాబట్టి తాను విచారణకు హాజరవుతున్నానంటూ కూడా ఆయన తెలిపినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ప్రజెంట్ ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ కూడా అటు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకి పిలుపునివ్వడం జరిగింది. 12,000 గ్రామాలలో కావచ్చు, దాంతో పాటుగా అన్ని జిల్లా మండల కేంద్రాలలో కూడా పెద్ద ఎత్తున బైక్ ర్యాలీలు కావచ్చు, ఏదైతే నిరసన ర్యాలీలు కావచ్చు, ప్రభుత్వ దిష్టి బొమ్మలను కూడా దగ్ధం చేయడానికి కూడా బీఆర్ఎస్ పార్టీ ఆదేశాలు ఇచ్చినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. పెద్ద ఎత్తున అటు నందినగర్ నివాసానికి సంబంధించి కావచ్చు, దాంతో పాటుగా అటు ఏదైతే తెలంగాణ భవన్ కు కూడా భారీగా కార్యకర్తలు, నాయకులు వచ్చే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో అటు పోలీస్ యంత్రాంగం పెద్ద ఎత్తున అటు బందోబస్తును ఏర్పాటు చేస్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ఇప్పటికే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విచారణ జరగబోతున్నటువంటి నేపథ్యంలో పోలీస్ శాఖ అప్రమత్తంగా అయిందని కూడా చెప్పవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా విచారణ పూర్తి అయ్యేంత వరకు కూడా ఎక్కడికక్కడ పోలీసులు అప్రమత్తంగా ఉండాలని, ఆందోళన కార్యక్రమాలకు బీఆర్ఎస్ పార్టీ సిద్దమవుతున్నటువంటి నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలనేది కూడా పోలీస్ శాఖ ఆదేశాలు ఇచ్చినటువంటి సందర్భం కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. రాజకీయ కక్షలో భాగంగానే తమకు అటు బీఆర్ఎస్ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీ నాయకులను
అందున బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ని వేధిస్తున్నారు అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ఏదైతే గత 2 సంవత్సరాల నుంచి కూడా ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన అంశం పైన విచారణ చేపడతా ఉన్నారు. దాంతో పాటుగా ఫార్ములా ఈ కార్ రేస్ కి సంబంధించి కావచ్చు, కాళేశ్వరానికి సంబంధించి కూడా ఇప్పటి వరకు కూడా ఒక్కదాని మీద కూడా కేసుని పూర్తి చేసినటువంటి దాఖలాలు లేవంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ఓవరాల్ గా చూస్తే మాత్రం ఎర్రవల్లి నివాసానికి తదుపరి ఏ నోటీసులు ఇచ్చినా కూడా ఎర్రవల్లి నివాసానికే ఇవ్వాలనేది కూడా బీఆర్ఎస్ పార్టీ అధినాయకుడు కేసీఆర్ చెప్పినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. మొత్తం మీద సిట్ ఇచ్చినటువంటి నోటీసులు మాత్రం అక్రమం, సరైనదంటూ కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి సందర్భం మనకు కనిపిస్తా ఉంది. వంశకృష్ణ, ఈ కేసులో ఇప్పటికే కేటీఆర్, హరీష్ రావుని విచారించిన సిట్ ఆ విచారణ ఆధారంగానే కేసీఆర్ ని విచారించే అవకాశం ఉందా? ముందుగా ఏదైతే ప్రభాకర్ రావు సంబంధించి కావచ్చు, రాధాకిషన్ రావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ఆధారంగానే ఇప్పటి వరకు విచారణ అంతా కూడా కొనసాగిందని కూడా చెప్పాలి. ప్రధానంగా దాదాపుగా 345 మంది వరకు కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారించినట్టు కూడా తెలుస్తోంది. దాదాపుగా 500 ఫోన్ సంబంధించి ట్యాపింగ్ చేశారంటూ కూడా గతంలో వార్తలు వచ్చినటువంటి సందర్భం కూడా మనకు ప్రధానంగా కనిపిస్తోంది. ఒక్కొక్కరిని విచారణ చేసుకుంటూ కూడా సిట్ గత 2 సంవత్సరాలుగా ఈ కేసును కొనసాగిస్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. దాంట్లో భాగంగా బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి, ఎమ్మెల్యే అటు హరీష్ రావుకి నోటీసులు ఇవ్వడం జరిగింది, విచారించడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. దాంతో పాటుగా మాజీ ఎంపీ సంతోష్ రావుకు కూడా నోటీసులు ఇచ్చినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ప్రజెంట్ నేడు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ వంతు వచ్చిందని కూడా మనం చెప్పాలి. ప్రధానంగా ఇప్పటి వరకు చూస్తే మాత్రం ఆనాడు ప్రభుత్వంలో టాప్ 4 గా వ్యవహరించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరి విచారణ కూడా నేటితో పూర్తవుతున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. తదుపరి మాజీ మంత్రి హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, మాజీ ఎంపీ సంతోష్ రావు కూడా విచారణ పూర్తయిన తర్వాత తదుపరి మళ్ళా విచారణకు పిలుస్తాం, రావాల్సినటువంటి అవసరం ఉంటుంది అనేది కూడా ఇప్పటికే సిట్ అధికారులు స్పష్టం చేసినటువంటి నేపథ్యంలో ఫర్దర్ గా ఎప్పుడు పిలుస్తారనేది కూడా ఒకంత ఉత్కంఠ నెలకొన్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ఫర్దర్ గా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నేపథ్యంలో ఏదైతే ఈ రోజు విచారణ జరిగిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ది తదుపరి సిట్ సంబంధించి నిర్ణయం ఎలా ఉండబోతుంది, తదుపరి విచారణ ఎలా ఉండబోతుంది అంటూ కూడా ఒకంత ఆసక్తి నెలకొన్నటువంటి సందర్భం కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. మొత్తం మీద ఏదైతే సిట్ అధికారులు మాత్రం ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన అంశం పైన వేగం పెంచారనేది కూడా మనకు కొంచెం చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సిట్ విచారణకు హాజరవుతున్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు కూడా బీఆర్ఎస్ పార్టీ పిలుపునివ్వడము, దాంతోపాటుగా పోలీస్ శాఖ కూడా పెద్ద ఎత్తున అప్రమత్తమైనటువంటి సందర్భం కూడా వంశకృష్ణ, హరీష్ రావు, కేటీఆర్ విచారణ నేపథ్యంలో భారీగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఆందోళనలు చేసిన పరిస్థితి అయితే మనం చూస్తాం. మరి ఈ రోజు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విచారణ జరగనుంది. మరి బీఆర్ఎస్ పార్టీ నేతలను, కార్యకర్తలను ఎలా కంట్రోల్ చేయనున్నారు పోలీసులు? సిచ్యువేషన్ ఎలా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి? తెలంగాణ ఉద్యమకారుడిగా అటు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కి ఇమేజ్ ఉన్నటువంటి విషయం మనందరికీ కూడా తెలిసిందే. అటు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కావచ్చు, దాంతోపాటుగా మాజీ మంత్రి హరీష్ రావు ఏదైతే విచారణ జరిగినటువంటి సందర్భంలో కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆందోళన చేసినటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాము. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ తెలంగాణ ఉద్యమకారుడు ఉన్న ఇమేజ్ తోటి కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు సిద్ధమైనటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాము. అటు తెలంగాణ భవన్కు కూడా భారీ ఎత్తున ప్రజలు ఏదైతే కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు వచ్చేటటువంటి నేపథ్యంలో కావచ్చు ఎక్కడైనా సరే సడన్ గా ఆందోళన కార్యక్రమాలు దిగే అవకాశం ఉంటుంది. కాబట్టి పెద్ద ఎత్తున పోలీస్ శాఖకు మాత్రం ఇప్పటికే ఉన్నతాధికారులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని పోలీస్ స్టేషన్స్ ను కూడా అలర్ట్ చేయడం జరిగింది. ఆందోళన కార్యక్రమాలకు దిగే అవకాశం ఉంటుంది కాబట్టి అప్రమత్తంగా ఉండాలనేది కూడా పోలీసులకు చెప్పడం జరిగింది. విచారణ పూర్తయ్యేంత వరకు కూడా ప్రతి ఒక్కరు ఏదైతే అప్రమత్తంగా ఉండాలని కూడా సూచనలను జారీ చేశారు. దాంతోపాటుగా హైదరాబాద్ నగరంలోని ప్రతి చౌరస్తాలో కూడా పెద్ద ఎత్తున పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ఏదైతే ముఖ్య నాయకులు ఎవరైతే ఉంటారో వారందరినీ కూడా ముందస్తుగానే వారిపైన నిఘా పెట్టినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. ఒక రకంగా విచారణపై ఉత్కంఠ, మరోపక్క ఆందోళన కార్యక్రమాలపై టెన్షన్, అటు మరోపక్క పోలీస్ శాఖ కూడా ముందస్తుగా అప్రమత్తమైనటువంటి సందర్భం కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రైట్ వంశీకృష్ణ, థ్యాంక్ యూ. తెరకొట్టే కారం, రంగు, రుచి ఆచి కారం పొడి.